మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము జనవరి నెల 2026వ సంవత్సరం, కొత్త సంవత్సరం, ఆంగ్ల సంవత్సరంలో కొత్త సంవత్సరం జనవరి నెల. దీన్ని ఈ మాస ఫలితాలు మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. గోచార ఫలితాలు. వృశ్చిక రాశి వారికి జనవరి నెల 2026వ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ, నా కవిత్వాలు కానీ, నా పైత్యం కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. కేవలం శాస్త్ర ప్రకారంగానే శాస్త్రం ఎంతవరకు చెప్పిందో తెలుసుకోవాలి అనుకున్నట్టయితే మా ఛానల్లో తప్పకుండా చూడండి. చూస్తే మీకు శాస్త్రం ఏంటనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో బడాయి కబుర్లు ఏమి చెప్పడం ఉండదని, నా పైత్యం కూడా ఏమీ ఉండదు. అందుచేత ఓకే. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్రుడు, రవి, కుజ, బుధ 4 గ్రహాల సంచారం జరుగుతోందండి. ఇవి పాక్షికంగా మాత్రమే జరుగుతున్నాయి. తదుపరి ఈ 4 గ్రహాలు కూడా సంక్రమణం చెంది తృతీయ స్థానంలో కూడా ప్రవేశిస్తూ ఉన్నాయి. ఈ 4 గ్రహాలే అక్కడికి వెళుతూ ఉన్నాయి. ఎన్ని రోజులు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అక్కడ ఏ గ్రహం ఎన్ని రోజులు ఉంటుంది, ఇక్కడ ఏ ఫలితం ఇవ్వబోతోంది, ద్వితీయ స్థానంలో, తృతీయ స్థానంలో ఏ ఫలితం ఇవ్వబోతుంది, అది కూడా మనం పరిపూర్ణంగా తెలుసుకుందాం. మొదటగా శుక్రగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో 12వ తారీఖు వరకు ఉండి అక్కడి నుంచి సంక్రమణం చెంది తృతీయ స్థానం అయినటువంటి మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉండగా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఆయన మనకు ప్రసాదిస్తూ ఉన్నారు. వృశ్చిక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు అన్నట్టయితే ధనానికి లోటు రాదు, మాట తీరు బాగుంటుంది, కుటుంబంలో అంతా కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుంది. ఎవరికైనా నేత్ర సంబంధమైన వ్యాధులు ఉన్నట్టయితే అవి తగ్గిపోయేటటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఇక అంటే అక్కడి నుంచి తృతీయ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. తృతీయ స్థానంలో కూడా అందరి యొక్క సహాయ సహకారాలు కూడా, అంటే 13వ తారీఖు నుంచి నెలాఖరు వరకు అందరి యొక్క సహాయ సహకారాలు, అంటే చుట్టుపక్కల వారు కావచ్చు, వ్యాపార స్థలాల్లో కావచ్చు, మీరు ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉంటారో, వ్యాపారీత్యా కావచ్చు, మామూలుగా కావచ్చు, ఎక్కడైనా సరే మీరు సంచరించేటటువంటి అన్ని ప్రదేశాల్లో మీకు అందరూ కూడా సహకరిస్తారు. కొన్ని సందర్భాల్లో మనకు ముక్కు మొహం తెలియనటువంటి వారు కూడా సహకరించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా శుక్రుడు నెల రోజులు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక రవి భగవానుడి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 14వ తారీఖు వరకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. తదుపరి రవి సంక్రమణం చేసి మకర సంక్రమణం అంటారు, దాన్ని మకరంలో ప్రవేశిస్తున్నారు. అక్కడ 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు అక్కడ సంచరిస్తూ ఉన్నారు. ఇక ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి వాటికి ఇబ్బంది పెట్టినప్పటికీ తృతీయ స్థానంలోకి వెళ్ళిన తర్వాత 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా అందరి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఈ 3వ స్థానాన్ని సహాయము, సాహసము ఇత్యాది వాటికి మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి అందరు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా ధైర్యంగా, సాహసంగా మీరు మంచి పెట్టుబడి పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. అట్లాగే కుజుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో సంచారం యోగించదు. ఇది కూడా ధనానికి కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి మొదటి 15 రోజులు. తదుపరి తృతీయంలో ప్రవేశించిన తర్వాత 16వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా తృతీయంలో ఆయన కూడా సహాయ సహకారాలు, సాహసం, సేవకులు కూడా అందరూ మీ మాట వినటము, మీ మాటను మన్నించటము, గౌరవించటము ఇత్యాదివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కుజుడి వల్ల కూడా 3వ స్థానంలో మకరంలో ప్రవేశించిన 16 రోజులు. ఇకపోతే బుధుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో 17 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ పై 2 గ్రహాలు మనకి మాటకి, డబ్బుకి ఇబ్బంది పెడుతూ కుటుంబంలో పరిస్థితి ఆహ్లాదంగా లేని పరిస్థితి ఉన్నట్టయితే ఇక్కడ ఈ బుధుడు వాటిని సరిచేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన చక్కగా ధనం వచ్చేటటువంటి విధానాన్ని ఏం చేస్తున్నాడు, మాట బాగుంటుంది, కంటికి సంబంధమైన వ్యాధులు కలిగినటువంటి వారికి చాలా అనుకూలంగా మందులు పనిచేసి కన్ను సక్రమైన మార్గంలో దారిలో పడేటట్టుగా ఉంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ద్వితీయ స్థానంలో బుధుడు ఇస్తున్నాడు. తదుపరి ఈయన కూడా సంక్రమణం చెంది తృతీయ స్థానమైనటువంటి మకరంలో ప్రవేశిస్తున్నారు. అక్కడ మాత్రం ఈయన ఎవరి యొక్క సహాయ సహకారాలు మనకి అందకుండా, ఎవరి ప్రయత్నం ఇప్పుడు ఒకే రాశిలో ఉన్న 4 గ్రహాలు ఒకే పని చెయ్యాలని లేదు. ఒక కుటుంబంలో సభ్యులందరూ ఒకే పని చేయరు కదండి. తల్లిగారు ఆవిడ పని ఆవిడ చేసి వండి పెడతారు, నాన్నగారు డబ్బులు సంపాదిస్తారు, అన్నయ్య చదువుకుంటాడు, చెల్లి చదువుకుంటోంది,
ఇలాగే ఎవరు చేసే పని కుటుంబంలో మనం అందరూ చేస్తూ ఉంటాం. తాతగారు, మా అమ్మమ్మ గారు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఒక రాశిలో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో మన కుటుంబ సభ్యులు ఎవరైతే వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా చేస్తూ ఉంటారో అదేవిధంగా ఇక్కడ కూడా గ్రహాలు, ఒక రాశిలో ఉన్న గ్రహాలన్నీ ఒకే పని చేయవండి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క తీరు, ఒక పద్ధతి, ఒక ఆచారం ఉంది. దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఈ విధంగా 4 గ్రహాలు అక్కడికి. ఇకపోతే 4వ స్థానంలో రాహు గ్రహ సంచారం 4థ స్థానంలో ఉండటం కారణంగా వీరికి కొన్ని విషయాల్లో భూమి, గృహము, వాహనాలు ఇట్లాంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి, వాహనాలు అమ్మేవారు, కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, షోరూంలో ఉన్నటువంటి వారికి, అలాగే పాత బైకులు కొని బాగు చేసుకుని అమ్ముకునేటటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. రాహు 4థంలో ఉన్న కారణంగా పంచమంలో శని గ్రహ సంచారం జరుగుతోంది. తద్వారా పిల్లలకి ఆరోగ్య విషయంలో కానీ లేదా చదువు విషయంలో కానీ వెనకబడుతూ ఉంటారు. ఆటల ద్వారా కొన్ని గాయాలు తగిలించుకుంటారు. పక్కవారితో గొడవల ద్వారా కొంచెం వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మీ అబ్బాయి ఇలా చేసేటని కంప్లైంట్ చేసేటటువంటి వ్యవహారం ఉంటుంది. కొంచెం పెద్దవాళ్ళు అయితే కొంచెం వారి యొక్క వయసును బట్టి కూడా కొన్ని చెడు స్నేహాలు, కొన్ని చెప్పకూడని పనులు ఉంటాయండి. అవన్నీ కూడా చేసే ప్రయత్నాలు, ఇవి వాళ్ళు వయసు మీద పడుతుంది కదండి. ఆ రకమైన దానికి సంబంధమైనటువంటి సంబంధిత వ్యవహారాల్లో భాగస్వాములు అవటం, పిచ్చాటి పేరు తీసుకోవడం లాంటివి ఉంటాయి. కాబట్టి అది కూడా జాగ్రత్త చూసుకోండి. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే 8వ స్థానంలో నెల పూర్తిగా ఉన్నారు. 8వ స్థానంలో గురు సంచారం వల్ల అయిన వాళ్ళకి ఏదో ప్రాణం మీదకి వచ్చిందనో, ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నారు అనేటువంటి దుర్మార్తలు వినటము, అలాగే అందరితోటి కలహాలు రావటము, ధన నష్టం జరగటము, ఆరోగ్యం బాగాలేదన్నారు అనుకోండి, ఎవరికో మరి ఏమవుతుంది, ధనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, హాస్పిటల్కి తీసుకెళ్తే ఎలా ఉంటుందో మీకు తెలిసిన వ్యవహారమే. ఆ విధంగా ధన నష్టం జరిగేటట్టు ఉంటుంది, పరాభావాలు జరిగేటటువంటి ఉంటాయి. ఈ విధంగా 8వ స్థానంలో గురు సంచారం వల్ల ఆ విధమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఇక 10వ స్థానం దగ్గరికి వచ్చినట్టయితే కేతు గ్రహ సంచారం జరుగుతోంది. కేతు గ్రహ సంచారం మనకి 10వ స్థానంలో ఉండడం ద్వారా వృత్తిపరమైన, ఉద్యోగపరమైన, వ్యాపారపరమైన ఎవరు ఏ పని చేస్తే ఆ పనిలో వారికి కొన్ని ఆటంకాలను కేతు భగవానుడు కల్పిస్తూ ఉన్నాడు. ఇంకా రాహు ఉంటే అప్పుడప్పుడు సడన్గా హైక్ చేసి వదులుతూ ఉంటాడు. ఈ కేతువు 10వ స్థానంలో ఉన్నప్పుడు ఏమాత్రం మిమ్మల్ని పైకి తీసుకెళ్ళడం అటువంటి కూడా ఏమీ చేయడండి. ఈయన పూర్తిగా అలగదొక్కే ప్రయత్నం చేస్తాడు. ఈ విధంగా కేతు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ వృశ్చిక రాశి వారికి శుక్రుడు ఒక్కడు పూర్తి శుభుడు. అలాగే ఇక చెప్పాలి అన్నట్టయితే ఇంకా చెప్పుకోవడానికి పూర్తిగా చెప్పండి శుక్రుడు ఒకడండి. రవి గారు ఒక 17 రోజుల పాటు, అలాగే కుజుడు ఒక 16 రోజుల పాటు, బుధుడు ఒక 17 రోజుల పాటు పాక్షికంగా 3 గ్రహాలు పాక్షికంగాను, ఒకే ఒక్క గ్రహం పూర్తిగా అనుకూలమైనటువంటి పరిస్థితి, అది శుక్ర భగవానుడు ఒక్కడే ఇస్తున్నారు. కాబట్టి అయినా మీరు కంగారు ఏం పడక్కర్లేదండి. ఇది గోచారం, ఇది పూర్తిగా మీకు సంబంధించింది కాదు. సుమారుగా 70 కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా సంబంధించి ఉంటుంది. కాబట్టి మీరు కంగారు పడక్కర్లేదు. మీ వ్యక్తిగత జాతకం కనుక బాగున్నట్టయితే దీని ప్రభావం మరింత తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ దుష్ప్రభావాల నుంచి కూడా మనం బయటపడాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు రోజు నవగ్రహ మంత్రాలు చదువుకుంటున్నారు కదండి, దాంతో పాటుగా ఒక కేజీ పావు ఇవి తీసుకోండి. నవగ్రహాలు, నవధాన్యాలు నమ్ముతారు అన్నీ కలిపి, ఈ 9 గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలు కలిపి అమ్ముతారు. అది 1 కేజీన్నర తీసి పెట్టుకోండి. ఈ నెల రోజులు వీలైతే నెల రోజులు మీకు దొరికిన టైంలో, వాళ్ళు పొద్దుటే ఆఫీస్కి వెళ్ళిపోవాలి, తెల్లవారుజామున అప్పుడు కుదరదు, సాయంత్రం వచ్చి చేసుకోండి. అలాగా వెళ్ళి నవగ్రహాల చుట్టూ 9 సార్లు తిరిగి అక్కడ శ్లోకాలు రాసి పెట్టి ఉంటాయి. ఆ గ్రహాలు అయినా మీకు వచ్చు కదా, 2 సంవత్సరాలు చదువుకుంటున్నారుగా, ఆ శ్లోకాలు చదువుకోవటం, ఆ గ్రహం పాదాల దగ్గర ఈ మాత్రం నవధాన్యాలు వేయటం, ఈ విధంగా చేయండి. 41వ రోజున అందరికి కలిపి 1-2 కొబ్బరికాయలు కొట్టేసేయండి. లేదా అరటిపళ్ళు తీసుకోండి, 1 డజన్ అరటిపళ్ళు తీసుకుంటే అన్ని గ్రహాల దగ్గర ఒక అరటిపళ్ళు పెట్టి నైవేద్యం పెట్టేసేయండి శుభ్రంగా. తదుపరి ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడి దగ్గర కూడా వెళ్ళండి. అక్కడికి ఎక్కడ ఏ గుడి కాంపౌండ్లోకి వెళ్ళినా అన్ని గుడుల్లోనూ ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క దేవుడు ఉంటాడు కదా, అన్ని దేవుళ్ళకి నమస్కారం మనస్ఫూర్తిగా చేసుకుని రండి. ఏదో కొంతమంది దగ్గరికి వెళ్ళి దర్శనం చేసేసుకుని గబగబా మళ్ళీ కొంతమందిని దర్శించుకోకుండా మాత్రం అటువంటి పొరపాటు వీలున్నంత వరకు చేయకండి. వీలుండండి అది చేయకండి. అసలు మీరు అందరి యొక్క దర్శనం చేసుకోండి. 2 నిమిషాలు 5 నిమిషాలు దర్శనం, అంతకంటే మించిపోయేది ఏముంది అందులో. 24 గంటల్లో ఒక 10 నిమిషాలు స్పెండ్
దానికోసం ఖర్చు పెట్టండి. భగవంతుడి కోసం మనకి జన్మనిచ్చి, జీవితాన్ని ఇచ్చి, భార్యనిచ్చి, పిల్లల్నిచ్చి, ప్రతి నిమిషం మనం కాపాడుతున్నటువంటి ఆ భగవంతుడికి మనం సదా కృతజ్ఞమై ఉండాలి. కాబట్టి మీరు ఒక 5 నిమిషాలు ఖర్చు పెట్టి రోజు చేయండి. ఈ 4 రోజులు ఎక్కువ గ్రహాలు బాగాలేస్తే మాత్రం ఇలా కేజీ పాలు నవధాన్యాలు తీసుకుని ప్రార్థించండి. అన్ని శుభాలు జరుగుతాయి. ఏ కంగారు పడాల్సిన శుభం.